చివరి చెట్టు ఎండిపోయేంత వరకు, చివరి నీటి చుక్క కలుషితం అయ్యేంత వరకు, చివరి చేప చనిపోయేంత వరకు మానవాళ్ళకి అర్థం కాదు వాళ్ళు సంపద మాత్రమే తిని బతకలేమని, వాళ్ళు బతకడానికి ఈ ప్లానెట్ తోడ్పడాలి అని చెప్పి. పీపుల్ ప్లానెట్ని కాపాడాలా, ప్లానెట్ పీపుల్ని కాపాడాలంటే ముందుగా పీపీపీ అని చెప్పొచ్చు, ప్రో ప్లానెట్ పీపుల్. మనం ఈ పొడమిని రక్షిస్తే పొడమి మనల్ని రక్షిస్తుంది. ఈ యొక్క ప్రిన్సిపల్ ఆధారంగా ప్రతి హౌస్ హోల్డ్ని, ప్రతి కామన్ మ్యాన్ని పర్యావరణ పరిరక్షణలో అనుసంధానం చేయడానికి మోడీ గారు COP26 గ్లాస్గోలో జరిగింది కదా గత సంవత్సరం, ఆ సమ్మిట్లో ఒక థీమ్ తీసుకొచ్చారు. అదే లైఫ్, LIFE అంటే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్. ఇంత ముందు వరకు పర్యావరణ పరిరక్షణ అనేది ప్రపంచంలో ఇండస్ట్రీస్ యొక్క బాధ్యత, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ యొక్క బాధ్యత, పెద్ద పెద్ద కంపెనీల యొక్క బాధ్యత, దేశాల యొక్క బాధ్యత, ఇలా స్టేక్ హోల్డర్స్ని పెద్ద పెద్ద వాళ్ళని పెట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు అసలు పర్యావరణ పరిరక్షణ అనేది ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ యొక్క బాధ్యత, ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాధ్యత. సో మన లైఫ్ స్టైల్ అంటే ఒక బిహేవియరల్ నడ్జ్ క్యాంపెయిన్ అనమాట లైఫ్ అంటే. సో ప్రజల యొక్క ప్రవర్తన, ప్రతి ఒక్క వ్యక్తి యొక్క రెస్పాన్సిబిలిటీ ఎన్విరాన్మెంట్ పక్క పెరగాలి, మారాలి. సో ఈ దిశగా ప్రో పీపుల్ ప్లానెట్, ఈ ప్రో ప్లానెట్ ప్రకారం పీపుల్ ఉండాలి, ప్లానెట్ని పీపుల్ రక్షించాలి అని దీంతో లైఫ్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. అయితే జూన్ 2022లో ఈ లైఫ్ అనే దాని మీద మోడీ గారు స్పెషల్గా ఎంఫసైజ్ చేసి దీన్ని ఒక క్యాంపెయిన్ మోడ్లో లాంచ్ చేయడానికి ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు మిషన్ లైఫ్ అని చెప్పి దాన్ని ఒక ప్రత్యేకమైన క్యాంపెయిన్గా లాంచ్ చేస్తూ దానికి ఒక లోగో, ట్యాగ్ లైన్ ఇవన్నీ తీసుకొస్తూ స్పెషల్గా దీన్ని లాంచ్ చేయడానికి UN సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఇప్పుడు ఇండియాలో ఉన్నారు. ఆయన అనేక పనుల మీద ఇండియాకి వచ్చిన మెయిన్ థీమ్ క్లైమేట్ చేంజ్ క్యాంపెయిన్ అన్నమాట. ఈ సందర్భంగా కొన్ని అంశాలు మనం గుర్తు తెచ్చుకోవాలి. ఒకటి, లైఫ్ అనే కాన్సెప్ట్లో మనం ప్రతి ఒక్కరిని అనుసంధానం చేస్తూ వెళ్ళాలి. ఇట్స్ నాట్ జస్ట్ అంటే ఇది ఒక చిన్న కాన్సెప్ట్ కాదు, ఒక చిన్న యాక్రోనిమ్ కూడా కాదు. దీన్ని కాయిన్ చేసిన మోడీ గారు అయినా ప్లాట్ఫామ్ ఇండియాలోంచి లాంచ్ చేసి దీన్ని ఒక గ్లోబల్ మూవ్మెంట్గా చేయాలి. దీనిలో UN ఇండియా పార్ట్నర్షిప్ కూడా చాలా అవసరం. ఆంటోనియో గుటెరస్ గారు కనుక దీన్ని గ్లోబల్ వాయిస్గా తీసుకెళ్తే అనేక దేశాలు దీన్ని అనుసంధానంగా తీసుకుని దీన్ని ఒక కోఆపరేటివ్ మూవ్మెంట్ లాగా తీసుకుని ప్రతి ఒక్కళ్ళు లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ని ఒక థీమ్గా తీసుకుని చేయొచ్చనే భావంతో ఇండియా తన వంతు సహాయం, ఎందుకంటే ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ 2015లో ప్యారిస్ టైంలో మోడీ గారు అనౌన్స్ చేసిన తర్వాత అందరూ వచ్చి ఫ్రెంచ్ ప్రైమ్ మినిస్టర్, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ అందరూ వచ్చి దీన్ని లాంచ్ చేసినప్పుడు ఇండియాలో ఫస్ట్ టైం ఒక హెడ్ క్వార్టర్స్, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ హెడ్ క్వార్టర్స్ లాంచ్ చేయడం, ఇండియా తన యొక్క కంట్రిబ్యూషన్ ఎన్విరాన్మెంట్ చూపించడం జరిగింది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ లీడ్ చేయడం ద్వారా దాని హెడ్ క్వార్టర్స్ ఇండియాలో పెట్టడం ద్వారా ఇప్పుడు లైఫ్ అనే కాన్సెప్ట్ని కూడా అలా గ్లోబల్ లెవెల్లోకి తీసుకెళ్లాలని మన ఆలోచన. ఇట్స్ అ క్యాంపెయిన్, ఇట్స్ అ మూమెంట్. క్యాంపెయిన్ మూమెంట్ అనేది ఒక ఇట్స్ సంథింగ్ లైక్ ఇట్స్ గోయింగ్ టు క్రియేట్ అన్ అవేర్నెస్, ఇట్స్ గోయింగ్ టు క్రియేట్ అ బిహేవియరల్ చేంజ్ అనమాట. సో మన లైఫ్ అనేది సస్టైనబుల్గా ఉండాలి. సస్టైనబుల్ అంటే ఎంత స్వచ్ఛంగా అయితే మనం నేచర్ని తెచ్చుకున్నామో, నేచర్ మన చేతికి వచ్చిందో అంతే స్వచ్ఛంగా మన భావితరాలకు అందించాల్సిన బాధ్యత కూడా మనదే అనమాట. ఈ కాన్సెప్ట్తోనే లైఫ్ అనేది స్టార్ట్ అయింది. ఈ లైఫ్ క్యాంపెయిన్ సందర్భంగా ఆంటోనియో గుటెరస్ UN సెక్రటరీ జనరల్ ఇండియాకి విజిట్ చేశారు. ఈ దిశగా ఆయన IIT బాంబేలో ఒక స్పీచ్ కూడా ఇచ్చారు. ఈ స్పీచ్లో క్లైమేట్ చేంజ్ అంశంతో పాటు అనేక రకాల అంశాలను ఆయన లేవనెత్తారనమాట. ఒకటి, సౌత్ సౌత్ కోఆపరేషన్. మీ అందరికీ తెలుసు సౌత్ సౌత్ కోఆపరేషన్ అంటే గ్లోబల్ సౌత్, అభివృద్ధి చెందుతున్న దేశాలు, చెందని దేశాల యొక్క కోఆపరేషన్ చాలా అవసరం. ఇండియా దీనిలో లీడర్షిప్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ముఖ్యంగా ఇండియా at the rate 75, 75 వసంతాల భారతదేశం, UN ఇండియా కోఆపరేషన్ గురించి కూడా మేజర్ థీమ్ తీసుకుని ఆయన స్పీచ్లో మాట్లాడారనమాట. దాంతోపాటు ఇండియాలో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్, తర్వాత మైనారిటీ రైట్స్, జర్నలిస్ట్ ఫ్రీడమ్, ముఖ్యంగా ఆయన ఆంటోనియో గుటెరస్ గారు గుజరాత్లోని స్టాట్యూ ఆఫ్ యూనిటీ, కెవాడియాలోని స్టాట్యూ ఆఫ్ యూనిటీని విజిట్ చేయనున్నారు. మీ అందరికీ తెలుసు అక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ అతి ఎత్తైన విగ్రహం ఉంది. వల్లభాయ్ పటేల్ లైఫ్ గురించి, గాంధీయన్ వాల్యూస్ ఇండియాలో ఎలా ప్రమోట్ అవుతున్నాయి, వాటికి సంబంధించిన అంశాలు కూడా ఆంటోనియో గుటెరస్ మాట్లాడడం జరిగిందనమాట. ప్రెస్ ఫ్రీడమ్ గురించి, ముఖ్యంగా జర్నలిస్టులకి ఉన్న ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ గురించి, వాళ్ళ యొక్క థ్రెట్స్ గురించి, వాళ్ళకున్న వీటన్నిటిని ఎలా ప్రమోట్ చేయాలి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ గురించి కూడా ఆంటోనియో గుటెరస్ తన స్పీచ్లో చెప్పడం జరిగింది IIT బాంబేలో. ముఖ్యంగా టెర్రరిజం అనే అంశం మీద ఆయన స్పెషల్గా ఎంఫసైజ్ చేశారు.
ఎటువంటి కారణం ఉన్నా టెర్రరిజంని జస్టిఫై చేయలేమని కూడా చెప్పారు. మనందరికి తెలుసు, ఇండియా కొద్ది వారాల్లో G20 ప్రెసిడెంట్షిప్ తీసుకోబోతోంది. నెక్స్ట్ ఇయర్ G20 సదస్సు భారతదేశంలో జరగబోతోంది. దీనికి సంబంధించిన ఎజెండా విషయంలో UN ఇన్పుట్స్ కూడా మనకు చాలా అవసరం. ఈ దిశగా కూడా ఇన్ఫార్మల్గా ఆంటోనియో గుటెరస్ మన దేశస్తులతో, ముఖ్యంగా మన అధికారులతో మాట్లాడనున్నట్టు తెలుస్తోంది. ఓవరాల్గా ఆంటోనియో గుటెరస్ విజిట్ అనేది UN రిలవెన్స్ కోల్పోతున్న సందర్భంలో ఒక థర్డ్ వరల్డ్ కంట్రీకి రావడం అనేది గొప్ప విషయం. దాంతోపాటు UN ఇండియాకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది, ముఖ్యంగా UNSCలో ఇండియా ఇప్పుడు 8th టైం నాన్ పర్మనెంట్ మెంబర్ అనమాట. సో ఈ టైంలో ఆయన ఇక్కడ రావటం, UNSC రిఫార్మ్స్ ఇండియా కోరుకుతున్న టైంలో ఆయన ఇక్కడ ఉండటం కూడా గొప్ప విశేషం అని చెప్పొచ్చు. ఆంటోనియో గుటెరస్ ఇండియన్ మెసేజ్ని వరల్డ్ క్యారీ చేస్తారని, ఆల్రెడీ లాస్ట్ 7-8 years నుంచి బ్రాండ్ ఇండియా డెవలప్ అవుతుంది వరల్డ్ వైడ్గా. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఇండియా వాల్యూ పెరుగుతుంది. ఈ సందర్భంలో గుటెరస్ విజిట్ అనేది భారతదేశానికి ఒక విశేషం అని చెప్పుకోవచ్చు.